భానుప్రియ గారి పాత్ర గురించి ఎలా ఎలా కంపోజ్ చేశారు, ఎలా ఎలా డిపిక్ట్ చేశారు, అసలు ఆ మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని ఈ కాలంలో ఎవరిపైన ఎవరి మనోభావాలు లేకపోతే ఎవరి ఆలోచనల్ని అద్దం పడుతుందో ఒకసారి మనం చర్చించుకుంటే ఎలా ఉంటదంటే, భానుప్రియ గారి పాత్ర ఈ దీంట్లో ప్రతి ఒక్కరి మధ్య తరగతి ఆ, వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది సరిపోతుంది అనమాట. ఈ కాలానికి కూడా సరిపోతుంది. ఎందుకంటే కళలుంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. సో దాన్ని సాధించడానికి ఉన్న శక్తి సరిపోదు అన్న ఒక ఇది కూడా ఉంటది అనమాట. అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే, పక్క వాళ్ళ ఆలోచన ధోరణి దానికి వెళ్ళిపోయి, అంటే మన సొంత ధర్మం లేక మన స్వభావాన్ని మనం పక్కన పెట్టి, ఇది కాదు నాకున్నది బలమైంది కాదు, పక్కన వాళ్ళ దగ్గర ఉన్నదే బలమైంది, నేను దాన్ని అందుకోలేకపోతున్నాను, నాకు ఆ అవకాశం ఉండుంటే నేను అందుకుంటాను అనే ఆ, ఒక ఆలోచన ఏదైతే మనకి ఇవాళ ఉందో, అది ఆ రోజుల్లోనే భానుప్రియ గారి పాత్రలో తీసుకొచ్చారనమాట. ఆ పాత్రని మనకి ఆ సన్నివేశాలు ఎలా అయితే చూస్తాయో, తనకున్న భయం, నా కోరికలు కానీ నా ఆశయాలు కానీ ఆ నెరవేరవు, నేను ఇలాగే ఉండిపోతారేమో అన్న తన భయాన్ని కవర్ చేసుకోవడానికి లేని పెంకితనాన్ని అన్నమాట. పెంకితనం అంటే అందరూ ఏమనుకుంటారు, అదే ఏదో గంభీరంగా ఉంటుంది, ఎవరితో అందరితో కొంచెం పెంకితనంగా మాట్లాడుతుంది, గంభీరంగా మాట్లాడుతుంది అనుకుంటాం. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తనకు బేసిక్ గా ఉన్న భయం నుంచి అన్నమాట. నేను బలహీనంగా ఉన్నాను, నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను, లేకపోతే పోతాను, కాబట్టి నాకు ఈ బంధాలన్నీ వద్దు. ఎలా బంధాలు ఇన్ ద సెన్స్, నాకు ఈ నృత్యాలు, ఈ సాంప్రదాయవాదులు నాకు వద్దు. ఈ కాలం ఎలా వెళ్తుందో అలా వెళ్తాను నేను కూడా, ఇదే పోకడలతో నేను కూడా సాగిపోతే నేను ఖచ్చితంగా నేను అనుకున్న విజయ తీరాన్ని చేరుతాను, వీళ్ళు అనుకున్న దారిలో పోతే ఇది ఇది అవ్వదు అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది ఆ క్యారెక్టర్ లో.